హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఈ వీడియోలో మనం టెట్ సిలబస్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం తెలుసుకోబోతున్నాం. వీడియో చూసాక ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. సిలబస్ ఇంగ్లీష్లో మరియు తెలుగులో ఉంది, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనం సైకాలజీ ఇంగ్లీష్ చూద్దాం. డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్, గ్రోత్ అండ్ మెచ్యురేషన్, principles of development and their educational implications, factors influencing development, dimensions of development and their interrelationships, understanding development, development of personality, adjustment, behavior problems, defense mechanism, mental health, methods and approaches of child developmental tasks and hazards, అండర్స్టాండింగ్ లెర్నింగ్లో కాన్సెప్ట్, నేచర్ ఆఫ్ లెర్నింగ్, ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్, అప్రోచెస్ టు లెర్నింగ్ అండ్ దేర్ అప్లికబిలిటీ. ఇందులో స్కిన్నర్, పావ్లవ్, థాండైక్, పియాజే, వైగాట్స్కీ, బండూరా, కోహ్లర్ ఈ కాన్సెప్ట్స్ చదువుకోవాలి. డైమెన్షన్స్ ఆఫ్ లెర్నింగ్, మోటివేషన్ అండ్ సస్టెనెన్స్, memory and forgetting, transfer of learning. Pedagogical concerns లో teaching and its relationship with learning and learner, learners in context, children from diverse contexts, understanding of pedagogic methods, individual and group learning, organizing learning in heterogeneous classroom groups, paradigms of organizing learning, theory of instruction, teaching as planned activity, phases of teaching, general and subject related skills, learning resources, classroom management, distinction between assessment for learning and assessment of learning, school based assessment, continuous and comprehensive evaluation, NCF 2005 and రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. తెలుగు మీడియం సిలబస్లో పిల్లల అభివృద్ధి మరియు పరిపక్వత, అభివృద్ధిని ప్రభావితం చేసే అంశాలు, అర్థం చేసుకోలేని అభివృద్ధి, వ్యక్తిగత వ్యత్యాసాలు, వ్యక్తిత్వ వికాసం, సర్దుబాటు, ప్రవర్తన సమస్యలు, రక్షణ విధానాలు, మానసిక ఆరోగ్యం, పిల్లల అభివృద్ధి యొక్క పద్ధతులు మరియు విధానాలు, అభివృద్ధి పనులు మరియు ప్రమాదాలు. నేర్చుకోవడం, అర్థం చేసుకోవడంలో భావన, అభ్యాస స్వభావం, నేర్చుకునే అంశాలు, అభ్యాసానికి సంబంధించిన విధానాలు మరియు వాటి వర్తించేవి, అభ్యాస కొలతలు, మోటివేషన్ మరియు జీవనోపాధి, మెమొరీ అండ్ మర్చిపోవడం, నేర్చుకోవడం బదిలీ. లాజికల్ కన్సర్న్స్లో బోధన మరియు అభ్యాసం మరియు అభ్యాసకునితో దాని సంబంధం, సందర్భాలలో అభ్యాసకుడు, విభిన్న సందర్భాల పిల్లలు, బోధనా పద్ధతుల అవగాహన, వ్యక్తిగత మరియు సమూహ అభ్యాసం, విభిన్న తరగతి గది సమూహాల్లో అభ్యాసాన్ని నిర్వహించడం, లెర్నింగ్ ఆర్గనైజింగ్ యొక్క పారాడిమ్స్, బ్రూనర్ సిద్ధాంతం, ప్రణాళికబద్ధమైన కార్యాచరణగా బోధించడం, బోధన దశలు, సాధారణ మరియు విషయ సంబంధిత నైపుణ్యాలు, అభ్యాస వనరులు, తరగతి గది నిర్వహణ, లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, NCF 2005 మరియు ఎడ్యుకేషన్ రైట్ యాక్ట్ 2009. ఇప్పుడు తెలుగు సిలబస్ చూద్దాం. పఠనావగాహనలో పద్యం, గద్యం, తెలంగాణ సాహిత్యం సంస్కృతిలో తెలంగాణ కవులు, రచయితలు, ప్రక్రియలు, శతకాలు, కళలు, కళాకారులు, వేడుకలు, క్రీడలు మరియు పాటలు. పదజాలంలో సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు, తెలంగాణ పదజాలం, అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, వ్యుత్పత్త్యార్థాలు, ప్రకృతి వికృతులు. భాషాంశాల్లో సంయుక్త సంశ్లేష అక్షరాలు, వాక్యాలు, వర్గయుక్కులు, పరిశాలు, సరళాలు, భాషా భాగాలు, లింగాలు, వచనాలు, కాలాలు, విభక్తులు, అవ్యయాలు, విరామ చిహ్నాలు,
తెలుగు సంస్కృత సందులు, సమాసాలు, క్రియలు, వాక్యాలు రకాలు, ఛందస్సు అలంకారాలు. బోధనా పద్ధతుల్లో భాష, మాతృభాష, భాష వివిధ భావనలు, భాషా నైపుణ్యాలు, బోధనా పద్ధతులు, ప్రణాళిక రచన, TLM, CCE. నెక్స్ట్ ఇంగ్లీష్ సిలబస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్ అండ్ ఆర్టికల్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్స్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, యూజ్ ఆఫ్ ఫ్రేజెస్, కాంప్రహెన్షన్, కాంపోజిషన్, vocabulary, meaning of idiomatic expressions, correction of sentences, sequencing of the sentences in the given paragraph, error identification within a sentence, pedagogyలో aspects of English, objectives of English, phonetics, development of language skills, approaches, methods, techniques of teaching English, introduction, definition and types of approaches, methods and techniques of teaching English, remedial teaching, teaching of structures and vocabulary items, teaching learning materials in English, lesson planning, curriculum and textbooks, evolution in English language basing on CCE. ఇంగ్లీష్ సిలబస్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం సేమ్ ఉంటుంది. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ చూద్దాం. కంటెంట్లో నంబర్ సిస్టంలో మనకి న్యాచురల్ నంబర్స్ నుండి LCM అండ్ GCM అప్లికేషన్ ఆఫ్ నంబర్స్ వరకు టోటల్గా ఉంటుంది. ఫ్రాక్షన్స్లో మనకి ప్రాపర్, ఇంప్రాపర్, మిక్స్డ్ ఫ్రాక్షన్స్, ఫండమెంటల్ ఆపరేషన్స్, యూజెస్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇన్ డైలీ లైఫ్ ఉన్నాయి. అరిథమెటిక్లో యూనిటరీ మెథడ్, పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రపోర్షన్, డైరెక్ట్ ప్రపోర్షన్, డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, డిస్టెన్స్ అండ్ టైం ఉన్నాయి. జామెట్రీలో మనకు 2D అండ్ 3D షేప్స్ గురించి, అలాగే ట్రయాంగిల్స్, ప్యారలలోగ్రామ్, ట్రెపీజియం, రాంబస్, రెక్టాంగిల్, స్క్వేర్ అండ్ కైట్, కాన్సెప్ట్స్ ఆఫ్ సర్కిల్స్, సిమెట్రీ ఉన్నాయి. మెజర్మెంట్స్లో మనకి లెంత్, వెయిట్, కెపాసిటీ, టైమ్ అండ్ దేర్ స్టాండర్డ్ యూనిట్స్, సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ అండ్ ఏ క్యూబాయిడ్స్, పెరిమీటర్ అండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్, ప్యారలలోగ్రామ్, రెక్టాంగిల్, రాంబస్, స్క్వేర్ అండ్ ట్రెపీజియం, circumference of a circle, area of circle, circular paths, other polygons and sector in a circle ఉన్నాయి. డేటా అప్లికేషన్లో మనకి మీన్, మీడియన్, మోడ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆల్జిబ్రా, ఇంట్రడక్షన్ ఆఫ్ ఆల్జిబ్రా అండ్ ఈక్వేషన్స్ ఉంటాయి. పెడగాజీలో మనకి నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్, TLM in mathematics, instructional planning, designing, administration, analysis of scholastic achievement test, the mathematics teacher, resource utilization, curriculum and textbook, diagnostic and remedial teaching. తెలుగు మీడియం కంటెంట్లో సంఖ్యా వ్యవస్థలో సహజ సంఖ్యలు, సంపూర్ణ సంఖ్యలు, పూర్ణాంకాలు, ప్రైమ్, కాంపోజిట్ నంబర్స్, కోప్రైమ్స్ మొదలైనవి ఉంటాయి. భిన్నాలలో సరికాని భిన్నాలు, సరైన భిన్నాలు, మిశ్రమ భిన్నాలు మొదలైనవి ఉంటాయి. అంకగణితంలో ఏకీకృత పద్ధతి, శాతాలు, లాభం మరియు నష్టం, నిష్పత్తి మొదలైనవి ఉంటాయి. నెక్స్ట్ జామితి, కొలతల్లో పొడవు, బరువు, సామర్థ్యం, సమయం మరియు వాటి ప్రామాణిక యూనిట్లు మొదలైనవి ఉంటాయి. డేటా అప్లికేషన్లో డేటా పరిచయం, డేటా ప్రజెంటేషన్, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, టేబుల్ తయారీ, బార్ గ్రాఫ్, పిక్టోగ్రాఫ్, హిస్టోగ్రాఫ్, మీన్, మీడియన్,
అండ్ మోడ్ గురించి ఉంటాయి. బీజగణితంలో బీజగణితం పరిచయం, సాధారణ సమీకరణాలు మొదలైనవి ఉంటాయి. పెడగాజీలో గణితం యొక్క నిర్వచనాలు మరియు స్వభావం, గణితం బోధించే లక్ష్యాలు, విలువలు, బోధనా లక్ష్యాలు మరియు విద్యా ప్రమాణాలు, గణితం బోధించే పద్ధతులు, టీఎల్ఎం, బోధనా ప్రణాళిక, డిజైనింగ్, అడ్మినిస్ట్రేషన్, ఎనలైసిస్ ఆఫ్ స్కాలిస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్, గణిత ఉపాధ్యాయుడు, వనరుల వినియోగం, పాఠ్య ప్రణాళిక మరియు పాఠ్యపుస్తకం, డయాగ్నోస్టిక్ మరియు రెమిడియల్ టీచింగ్ ఉంటాయి. ఎన్సిఎఫ్ 2005 అండ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 కూడా చూసుకోండి. నెక్స్ట్ ఈవీఎస్ సిలబస్ చూద్దాం. ఇంగ్లీష్ మీడియం కంటెంట్లో మై ఫ్యామిలీ, వర్క్ అండ్ ప్లే, ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్, అవర్ ఫుడ్, షెల్టర్, ఎయిర్, ఎనర్జీ, వాటర్, అవర్ బాడీ, హెల్త్, మ్యాపింగ్, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, అవర్ కంట్రీ, అవర్ స్టేట్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, సెక్యూరిటీ ఉంటాయి. పెడగాజీలో కాన్సెప్ట్ అండ్ స్కోప్ ఆఫ్ ఈవీఎస్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, రిలేషన్ టు సైన్స్ అండ్ సోషల్ స్టడీస్, కరికులం అండ్ ఇట్స్ ట్రాన్సాక్షన్, సిసిఈ, లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. తెలుగు మీడియం కంటెంట్లో నా కుటుంబం, పని మరియు ఆట, మన పరిసరాలలోని మొక్కలు మరియు జంతువులు, మన ఆహారం, ఆశ్రయం, గాలి, శక్తి, నీరు, మన శరీరం, ఆరోగ్యం, శుభ్రత, మ్యాపింగ్, భారతదేశం యొక్క చరిత్ర మరియు సంస్కృతి, మన దేశం, మన రాష్ట్రం, భారత రాజ్యాంగం, భద్రత మొదలైనవి ఉంటాయి. పెడగాజీలో పర్యావరణ అధ్యయనాల భావన మరియు పరిధి, పర్యావరణ అధ్యయనాలు బోధించే లక్ష్యాలు, సైన్స్ అండ్ సోషల్కు సంబంధం, పాఠ్య ప్రణాళిక, సిసిఈ, పర్యావరణం నేర్చుకోవడం మొదలైనవి ఉంటాయి. సారీ, కొన్ని ఎడిటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.